Hello everyone, my name is Krishnaveni. Welcome to Pharmapedia. సో ఈ రోజు ఒక చిన్న ఇంపార్టెంట్ అప్డేట్ ని నేను మీకు ఇద్దామని వచ్చేసాను. దట్ ఈస్ రిగార్డింగ్ టీఎస్ ఫార్మసిస్ట్ ఎగ్జామినేషన్. సో మనకు తెలుసు నోటిఫికేషన్ జీవో అయితే రిలీజ్ అయింది. బట్ నోటిఫికేషన్ మేలో జూన్లో రావచ్చు అన్నారు. మే మంత్ అయిపోయింది, జూన్ అయిపోవచ్చు, జూన్ స్టార్ట్ అయింది. బట్ స్టిల్ నోటిఫికేషన్ అయితే రాలేదు. అంతకుముందు ఏం చెప్పారు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు నోటిఫికేషన్ అయిపోయింది, స్టిల్ ఏం అప్డేట్ లేదు అని అనుకుంటున్నాను. సో నిన్న కొన్ని న్యూస్ పేపర్స్లో వచ్చిందనమాట. సో ఏంటిదంటే ఈ నోటిఫికేషన్ అంటే ఆ జీవో రిలీజ్ అయిన జీవో గురించి కొన్ని నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి కొన్ని వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ నోటిఫికేషన్ త్వరలో రావచ్చు. మన గవర్నమెంట్ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ ఆ వర్క్ ని స్టార్ట్ చేసేసింది అనమాట. అండ్ డెఫినెట్లీ మనకు ఆ టీఎస్ ఫార్మసిస్ట్ నోటిఫికేషన్ మనం వెయిట్ చేస్తున్న నోటిఫికేషన్ అయితే మనకు విత్ ఇన్ 1 or 2 months లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. సో 1 to 3 months లో రావచ్చు. ఒక 80% ఛాన్స్ అయితే ఉంది. బికాజ్ నిన్న మొన్న న్యూస్ పేపర్స్ లో ఆ అప్డేట్ దాని గురించి అప్డేట్ ఒకటి వచ్చింది. దట్ దాని గురించి వర్క్ నడుస్తుంది అండ్ నోటిఫికేషన్ తొందరలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని. సో ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఇట్స్ ఓకే, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటిదంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో అండ్ వస్తుందో రాదో అనే కన్ఫ్యూజన్ లో ఉన్న వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే నోటిఫికేషన్ ఎప్పుడైనా రానివ్వండి, 6 months పట్టనివ్వండి, 1 year పట్టనివ్వండి, ఫస్ట్ మనం ఏం చేయాలి, గవర్నమెంట్ జాబ్ మాత్రమే చేయాలి అని ఏం పట్టుకొని కూర్చున్న వాళ్ళకి చెప్తున్నాను. ఫస్ట్ మీరు మీ సిలబస్ ని కంప్లీట్ చేసేయండి. ఉన్న సిలబస్ మెయిన్ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి. ఫోకస్ ఆన్ ద సబ్జెక్ట్. బికాస్ ఈ టీఎస్ ఫార్మసిస్ట్ సబ్జెక్ట్ అయితే చూడడానికి కొంచెం ఈజీగా అనిపిస్తున్నా బట్ చాలా లెంతీ సబ్జెక్ట్ అనమాట. తొందరగా మనం ఒకవేళ మనం కంప్లీట్ చేసేసినా అంతా గుర్తుండడం చాలా కష్టం మనకి. అండ్ కష్టం అండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎగ్జామ్ అవుతున్నప్పుడు మనకు క్విక్ గా ఆన్సర్స్ అని గుర్తుకు రావడానికి మనం ఆ లెవెల్లో చదవాలన్నమాట. సో మనకు ఉన్న టైం, ఈ టైం ఏదైతే ఉందో ఈ టైం మనకు మళ్ళీ రాదు. డెఫినెట్ గా ఈ టైం అయితే మనకు మళ్ళీ రాదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మనకు ఒక 2-3 months అయితే టైం ఉంటుంది. ఓకే ఫైన్. బట్ ఇప్పుడు ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఈ ఉన్న కాంపిటీషన్ ని మనం అంటే ఫేజ్ అయ్యి గెట్ ఆన్ అయ్యి ఆ ఎగ్జామ్ ని మనం క్రాక్ చేసి ఆ జాబ్ ని సంపాదించుకోవాలంటే మన లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ కూడా హై స్టాండర్డ్స్ లో ఉండాలన్నమాట. సో ఆ స్టాండర్డ్ లో మనం ప్రిపేర్ అవ్వాలంటే 1-2 months లో అయితే డెఫినెట్లీ అవ్వదు. సో కొంచెం ప్రిపరేషన్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇప్పటి నుంచి ఇంకా స్టార్ట్ చేయండి వాళ్ళు అయితే డెఫినెట్ గా స్టార్ట్ చేయండి. డిలే చేయకండి. ఎంత డిలే చేస్తున్నారో అంత తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒకవేళ మనం మంచిగా రాయకపోతే ఆర్ క్వాలిఫైయింగ్ స్టాండర్డ్స్ లో మన ప్రిపరేషన్ లేకపోతే ఇప్పుడు రియలైజ్ అయ్యి వేస్ట్ అన్నమాట. సో ఇప్పుడైతే ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ వచ్చేది రాంది ఎప్పుడు వస్తుంది అది సెకండరీ థింగ్. ఉన్న సిలబస్ ని కంప్లీట్ చేసేసి తర్వాత అండ్ రివైజ్ చేసుకొని ఆ సబ్జెక్ట్స్ ఆర్ చదివిన దాని మీద కొన్ని MCQs ని సాల్వ్ చేసుకుంటూ అలా చదువుతూ ఉంటే యుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత యూఆర్ బీ ప్రిపేర్డ్ అనమాట. జస్ట్ ఎగ్జామ్ గురించి వెయిట్ చేసి ఎగ్జామ్ రాసి క్రాక్ చేసేయాలన్నమాట. సో దిస్ ఇస్ గవర్నమెంట్ ఎగ్జామ్ అంటే ఇది గవర్నమెంట్ ఎగ్జామ్స్ అంటే ఏంటిది, హైలీ కాంపిటేటివ్ బేస్డ్ ఎగ్జామ్స్ అనమాట. ఒక 100లో ఒక్కరికి ఇద్దరికి వస్తుంది. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది ఎన్ని నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి అని అండ్ ఎంతమంది ఈ ఎగ్జామ్స్ కి అప్లై చేస్తున్నారు. లాస్ట్ ఏంటిదంటే డ్రగ్ ఇన్స్పెక్టర్ ఓన్లీ 18 పోస్టులే ఉండే, దానికి 10,000+ మెంబర్స్ అప్లై చేశారు. 10,000+ మెంబర్స్ అంటే చూడండి, కాంపిటీషన్ చాలా హై లెవెల్లో ఉండేదన్నమాట. సో సో ఓన్లీ ఆ ఎగ్జామ్ ని పెట్టుకొని కూర్చుని చదువుతున్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనమాట. సో అప్డేట్స్ అయితే వస్తున్నాయి. మనకు ఎగ్జామ్ తొందరలో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మీ హోప్స్ ని లూజ్ అవ్వకండి. సబ్జెక్ట్స్ అన్ని సబ్జెక్ట్స్ కి ఫెమిలియర్ గా అయిపోండి, చదవండి, డిఫరెంట్ MCQs ని సాల్వ్ చేయండి. అండ్ మన ఛానల్లో అయితే
ఈ సిలబస్ మీద టాపిక్స్ అయితే రిలీజ్ అవుతూనే ఉన్నాయి. వెళ్ళి ఒకసారి చూడని వాళ్ళు ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ వాటి గురించి సిలబస్ మీద ఒక్కొక్క టాపిక్ మెల్లమెల్లగా నేను పోస్ట్ చేస్తూనే ఉన్నాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. అండ్ ఇంకా వస్తూనే ఉంటాయి అలాంటి వీడియోస్. సో ఇంకొక నోటిఫికేషన్ మనకొచ్చేటప్పుడు ద వెయిట్ ఈజ్ ఓవర్ అన్న ఇంకొక వీడియోని నేను క్రియేట్ చేసి పెడతాననమాట. అండ్ సూన్ ఆ గుడ్ న్యూస్ వినడానికి ఐయామ్ ఈగర్లీ వెయిటింగ్. సో ఐ హోప్ ఈ వీడియో కూడా మీకు యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. మీకు యూస్ఫుల్ అయితే వేరే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.